హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మకర రాశి వారి యొక్క జాతకంలో ముగ్గురు ద్రోహుల పేర్లు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు, ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని ఏ విధంగా గుర్తించాలి, అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూనే ఉండండి. అప్పుడే మేము చెప్తున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మకర రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసుకున్నట్లయితే బంధానికి అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటారు. అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహితుడు కానీ, పాత బంధువులు కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అట్లాంటి వారు మర్చిపోకునే క్రమశిక్షణలో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ క్రమశిక్షణ నిలవడాన్ని పరిస్థితులు వీరికి ఎక్కువ సార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధ్యతను కానీ ఇతరులకు వినిపించుకోవాలని ఎప్పుడు కూడా అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని మీరు మొహమాటం లేకుండా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మకర రాశి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి మానవత్వ కారణంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలం అవుతారు. మీరు తమ మిత్రులకు హానిగా ఉండరు, చిక్కులను కూడా తెంచుకుంటూ ఉంటారు. సాత్విక విద్య వైద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలలో అనుభవం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యాపార రాణిలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులు ఉండును. అయినా ఖచ్చితంగా వారి కొద్ది కాలంలోనే సరిదిద్దుకుంటే అవకాశం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తుంది. బంధువులు, ఆత్మీయత వర్గం అవకాశాలు ధనాన్ని సర్దుబాటు చేసే వీరి యొక్క ఉన్నత స్థితికి తోడ్పడుతూ ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో, గౌరవం స్థాయిలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురై సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు పక్ష బుద్ధికి కూడా పాపం నష్టపోతూ ఉంటారు. రాజకీయ అధికారం కూడా వీరికి చేదు. శుక్ర, శని, బుధ సరిహద్దులు వీరికి యోధకారకంగా ఉన్నాయి. పొరపాటున కూడా తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చర్చించి తీసుకునే నిర్ణయాలు వీరికి మేలును చేస్తాయి. ఈ పేరులోని వారు గౌరవించి విస్మల గురి అవుతూ ఉంటారు. తమ యొక్క సంతాన, ఆత్మీయత, సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పుల్లాగా కనిపించవు. వారి సమర్థించడానికి, రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుబడు ఖర్చు చేస్తూ ఉపయోగిస్తూ ఉంటారు. వ్యాపారంలో అంచల నిజం, మంచి లాభం, పేరు వీరికి వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యాపారంలో మాత్రం నూతన ప్రయోజనాలు చేస్తారు. ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. బొమ్మల విలువ పెట్టడం మామూలు, మాత్రం ధనవంతులుగా వ్యాపార స్థలాలను, అద్దులను, ఇది అదృష్టాన్ని జారవిరుచుకుంటూ ఉంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలో చేరుకుంటారు. స్త్రీ సంతానం పట్ల అభిప్రాయం మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి, లేకపోతే వీరిపైన నిందలు వేసే సమాజంలో అవమానించడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు
ఎవరు, శత్రువులు ఎవరు అనేది గమనించండి. మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఈ సలహాల పట్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితులు కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు 1కి 10 సార్లు మీ చెక్ చేసుకోండి. అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువుల వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ఫలితం ఆశించి కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి. అంతే. కొంతమంది బయటకు శ్రేయోభిలాషులు కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మీ కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవలు దిగాలని ఉన్నారు, కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. అయితే మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోనికి, గొడవల్లోనికి దూకి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితం పైన కావచ్చు, వృత్తిపరమైన జీవితం పైన కావచ్చు, అనేక రకాల ప్రతికూలత తీసుకొని వస్తుంది. ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టూ పక్కన కానీ, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం లేదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. వారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారు, వారు ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చా కాదా, మీకు ఎందుకు చెప్తూ ఉన్నారు అనే అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు మంచి చెడులను వేరే అనుకోనించి తెలివితేటలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, అఘోషి సంతాన విషయంలో, వ్యాపార బంధువులపైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు పెట్టడం, డబ్బు వంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ వ్యాపారంలో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడులు జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఎవరిని ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. జ్ఞాన సహజీవులు తెలుసుకోండి. దానివల్లే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు మకర రాశి వారు జాతకంలో 3 ద్రోహులు కనిపిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చేస్తూ ఉన్నారు. అనవసరమైన సలహాలు ఇచ్చేదాన్ని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ద్రోహి జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోనికి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా అని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటారు, చెడును కోరుకుంటారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ప్రయత్నం ద్వారా కావచ్చు, మనసుకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులను ఎవరు జీవితంలో ఉన్నవారు గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే మాత్రమే ఉండాలి. ఆ వ్యక్తిగత విషయం వారితో చర్చించకూడదు. వారితో చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, పెట్టుబడులు వారి మాట విని
సంతకాలు చేయడం, భాగస్వాములు ఒప్పందాలు చేయడం ఇటువంటివి పనులు చేయకండి. వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని సలహాలు తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేస్తుందా అనేది తెలుస్తుంది. మకర రాశి వారి జాతకరీత్యా గ్రహ ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారాలు కలిసి వచ్చే వారాలుగా ఉంటుంది. ఈ రోజున వీరు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. బుధవారం కూడా శుభదినమే అవుతుంది. గురువారము, మంగళవారము వీరికి ఆశీర్వాదము ఉంటాయి. గణేశుడిని పూజించాలి. గణేశుని మోది మరియు గణేశుడికి గరిక సమర్పించాలి. గణేష్ మంత్రాలు, స్తోత్రాలు ఆరాధించాలి. విష్ణు సహస్రనామం పఠించడం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించినంతటి వారి మకర రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి. మీ పుస్తకంలో నెమలికలు ఎప్పుడూ ఉంచుకోండి. పుస్తకాలను నేల మీద వేసి పాదాల దగ్గర ఉంచేలాగా ఉంచుకోవద్దు. సరస్వతి దేవిని పూజించడం వల్ల గొప్ప విజయాలు, కీర్తి లభిస్తాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.